హాయ్ అండి, వెల్కమ్ టు రాణి హెల్దీ ఫుడ్స్. ఇవాళ మనం గోబీ మంచూరియన్ తయారు చేసుకోబోతున్నాం. అది కాలీఫ్లవర్తో ఎలా తయారు చేసుకోవాలో, మరి క్యాబేజ్తో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా కాలీఫ్లవర్ తీసుకొని ఈ విధంగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు బాయిల్ చేయకూడదండి, ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే మనం బాయిల్ చేసుకోవాలి. ఇవి ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని సపరేట్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక ఎంటీ బౌల్ తీసుకున్న అందులో ఒక 2 స్పూన్లు మైదా, 2 స్పూన్లు కార్న్ఫ్లోర్. మైదా కార్న్ఫ్లోర్ 2 సమానంగా తీసుకోవాలండి. అంటే మీ గోబీని పట్టించి తీసుకోండి. గోబీ ఎక్కువగా ఉంటే 3 స్పూన్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిర్చి పౌడర్. నేను ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి, ఎందుకంటే కలర్ బాగుంటుంది, కారం తక్కువగా ఉంటుంది కనుక. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చిక్కగా కలుపుకోవాలి, మరీ పలుచగా కలుపుకోకూడదండి. ఒకవేళ మీకు ఈ బ్యాటర్ మరీ పలుచగా అయిపోతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరొక స్పూను మైదా, మరొక స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోండి. లమ్స్ ఫామ్ కాకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి, మరీ చిక్కబడకుండాను మరీ పలచగా లేకుండాను కలుపుకోవాలి. అందులో మనం ముందుగా లైట్గా బాయిల్ చేసి పెట్టుకునే కాలీఫ్లవర్ని కూడా అందులో వేసుకోవాలి. కొంతమంది అలాగే పచ్చి కాలీఫ్లవర్ కూడా వేసేస్తూ ఉంటారు. దానికన్నా కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, స్మూత్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మసాలా అంతా మొత్తం కాలీఫ్లవర్కు పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. గుర్తుంచుకోండి, కాలీఫ్లవర్ ఎక్కువగా బాయిల్ చేయకూడదు, జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మాత్రమే మనం బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకునేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ విధంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి, ఎందుకంటే లోపల వైపు పచ్చిగా ఉంటుంది, సరిగ్గా కాలదు స్టవ్ హైలో ఉంటే. అందుకుగాను స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. ఇక్కడ మరొక టిప్ ఏంటంటే, గోబీ ఎక్కువగా కూడా మరి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కాల్చుకోకూడదండి, ఎందుకంటే అంత టేస్ట్ ఉండదు, అంత సాఫ్ట్నెస్ ఉండదు అన్నమాట. జస్ట్ ఈ విధంగా
ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం మనము గోబీ అంతా కాల్చుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులో వెల్లుల్లి ముక్కలు ఈ విధంగా చిన్న చిన్నవిగా చేసుకొని అందులో కొద్దిగా ఒక వెల్లుల్లిపాయ మొత్తం పడుతుందండి, సన్నగా తరిగి వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు గోబీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది వేయడం వల్ల. అందులో ఒక ఉల్లిపాయ చిన్నది కట్ చేసి వేస్తున్నాను. అందులోనే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇవన్నీ బాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. ఇవి మరీ బ్రౌన్గా వేగనవసరం లేదు, సిమ్లో పెట్టుకోండి స్టవ్. అందులో కొద్దిగా సాల్ట్, మనం ఆల్రెడీ గోబీలో కూడా సాల్ట్ వేసామండి, అందువల్ల చాలా కొద్దిగా వేస్తున్నాను. కొద్దిగా పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అందులో కొద్దిగా సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, టమాటో కెచప్. ఈ సాస్లన్నీ మీ ఇష్టం అండి, ఎక్కువ కావాలన్నా తక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి. ఈ సాసెస్ మొత్తము 1 నిమిషం పాటు వేగిన తర్వాత చివరిగా కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని చాలా కొద్దిగా 1 స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదండి. ఇప్పుడు ఈ సాసెస్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే కాలీఫ్లవర్ని అందులో యాడ్ చేసుకోవాలి. కాలీఫ్లవర్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకోవాలండి. హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీనెస్ బాగా వస్తుంది. ఇప్పుడు గోబీ మంచూరియన్ తయారైపోయింది. చివరగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ మీ ఇష్టం అండి, ఎన్ని కావాలన్నా వేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ గోబీ మంచూరియన్ తయారైపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, సూపర్ టేస్టీ గోబీ మంచూరియన్ తయారైపోయింది. నెక్స్ట్ క్యాబేజ్తో ఎలా మంచూరియన్ తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు క్యాబేజ్ని ఈ విధంగా సన్నగా తురిమి ఉంచుకోవాలండి. తురుముకున్న క్యాబేజ్ను వాటర్ సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ మొత్తం తీసేసి ఈ విధంగా సపరేట్ చేసుకోవాలి. పొడి పొడిగా చేసుకోవాలండి. మరీ గట్టిగా ఏం పిండనవసరం లేదండి, లైట్గా పిండుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ సపరేట్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా అందులో 2 స్పూన్ మైదా, 2 స్పూన్ కార్న్ఫ్లోర్, కొద్దిగా మిర్చి పౌడర్. ఇక్కడ మిర్చి పౌడర్ ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అందులోనే కొద్దిగా టేస్ట్ని పట్టించి సాల్ట్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్,
వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ యాడ్ చేయకూడదు, ఎందుకంటే మనకు క్యాబేజ్లో ఉన్న మాయిశ్చర్ ఇది సరిపోతుంది. ఈ విధంగా గట్టిగా నొక్కుతూ కలుపుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ క్వాంటిటీ ఎక్కువైతే మరొక స్పూన్ మైదా, మరొక స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్ చేసుకోవాలండి. పెద్దవి చేసుకోకండి, చిన్న చిన్న బౌల్స్ తయారు చేసుకోండి. ఎంత చిన్నవి అయితే మనకు నూనెలో అంత బాగా వేగుతాయి. చూసారు కదా, అన్నీ ఇదే విధంగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే స్టవ్ మంట ఎక్కువ ఉంటే లోపల వైపు ఉడకదనమాట. అందుకని చాలా నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. వేసిన తర్వాత ఓ 2 నిమిషాల పాటు కదపకూడదు. ఒకసారి బాగా సెట్ అయిన తర్వాత నిదానంగా మెల్లిమెల్లిగా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలండి. చూసారు కదా, అదేవిధంగా అన్నీ కాల్చుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలు సన్నగా తరుక్కోవాలండి. ఈ విధంగా ఒక వెల్లుల్లిపాయ మొత్తం వేస్తున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ వేస్తే. వెల్లుల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. బయట కొనే మంచూరియన్ కన్నా ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేయండి. ఒక హాఫ్ క్యాప్సికమ్ సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ కొద్దిగా వేస్తున్నాను. ఇప్పుడు క్యాప్సికమ్ కూడా కొద్దిగా మగ్గింది. అందులోనే కొద్దిగా పెప్పర్ పౌడర్, చిల్లీ సాస్ చాలా కొద్దిగా వేస్తున్నానండి. కావాలంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సోయా సాస్, సాసెస్ మొత్తం మన టేస్ట్ను పట్టించి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. టొమాటో కెచప్, వెనిగర్ అన్నీ వేసిన తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఈ విధంగా లమ్స్ లేకుండా మిక్స్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమం వేయడం వల్ల గ్రేవీ చిక్కగా వస్తుందండి.
ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు దగ్గర పడేంత వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. ఆల్రెడీ మనకు సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అసలు వేయకపోయినా కూడా బాగుంటుందండి, టేస్ట్ని పట్టించి వేసుకోవచ్చు సాల్ట్. అందులో మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న క్యాబేజ్ బాల్స్ని కూడా అందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఇప్పుడు మాత్రం స్టవ్ హైలో పెట్టుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా అంతా గోబీకి పట్టే విధంగా ఈ మంచూరియన్ బాల్స్ అన్నీ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ మీ టేస్ట్ని పట్టించి వేసుకోండి. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ క్యాబేజ్ మంచూరియన్ బాల్స్ తయారైపోయినాయి. పత్తా గోబీ మంచూరియన్ తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసుకొని తిని ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.